నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఇస్ మనోజ్. ఇటీవల ఢిల్లీ లిక్కర్స్ కేసులో బీఆర్సీ ఎమ్మెల్సీ కవితకు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో పలువురు నేతలు స్పందించినప్పటికీ ట్విట్టర్ వేదికగా అన్న కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా వేడి చర్చకు కారణమైంది. లిక్కర్ స్కామ్ అనే పేరుతో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కూల్చివేయబడిందని, ఆ కథనం కారణంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి రాజకీయంగా నష్టపోయిందని కేటీఆర్ చేసిన ట్వీట్ వేరువేరు అర్థాలకు దారితీస్తుంది. ఒకవైపు ఇది రాజకీయ ప్రతీకారానికి వ్యతిరేకంగా చేసిన పోరాటమని బీఆర్ఎస్ వర్గాలు చెబుతుంటే, మరోవైపు మా ఓటమికి కారణం నేనే అన్న భావన వచ్చేలా ఈ ట్వీట్ ఉందని కవిత ఆరోపిస్తున్నారు. అసలు కేటీఆర్ ఉద్దేశం ఏమిటి? ఆ ట్వీట్ నిజంగా ఆ అర్థాన్ని ఇస్తుందా, లేదా ఇది కావాలనే వక్రీకరణ? ఇప్పుడు ఇదే అంశం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతుంది. కేటీఆర్ ట్వీట్పై తీవ్రంగా స్పందిస్తున్న కొందరు నాయకులు సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకవైపు తనకు క్లీన్ చిట్ అంటూ కంగ్రాట్స్ చెప్తున్నాయి, మరోవైపు మా ఎన్నికల ఓటమికి కారణం నేనే అన్న భావన వచ్చేలా ట్వీట్ చేయడం అత్యంత దారుణమని కవిత వ్యాఖ్యానిస్తున్నారు. అసలు బీఆర్ఎస్ ఓటమికి కారణాలు వేరే ఉన్నాయని, అనర్హులకు టికెట్లు ఇవ్వడమే పార్టీకి ప్రధాన నష్టం చేసిందని కవిత స్పష్టం చేస్తున్నారు. ఇలాగే పార్టీ కొనసాగితే బీఆర్ఎస్ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని కూడా తీవ్ర హెచ్చరికలు చేశారు. అంతేకాదు బీజేపీ సోషల్ మీడియా తనపై విష ప్రచారం చేస్తుంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా కనీసం స్పందించలేదని కవిత బాధపడుతూ గుర్తు చేసుకున్నారు. అలాంటి సమయంలో ఈ తరహా ట్వీట్ చేయడం పార్టీలోని అంతర్గత గాయాలను ఇంకా పెంచిందని కవిత అంటున్నారు. అయితే మరోవైపు కేటీఆర్ ట్వీట్ను వేరే కోణంలో చూడాలన్న వాదన కూడా వినిపిస్తుంది. ఈ ట్వీట్లో ఎక్కడా కవిత వల్లే ఓడిపోయామని స్పష్టంగా చెప్పలేదని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. లెక్క స్కామ్ అనే రాజకీయ కథనం వల్ల ప్రతిపక్షాలు, మీడియా ట్రయల్స్ ఎలా రాజకీయ పార్టీలను దెబ్బతీశాయో అదే కేటీఆర్ చెప్పాలనుకున్న సారాంశమని వివరిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కూల్చివేత, బీఆర్ఎస్ ఎన్నికల నష్టం, ఈ రెండింటికి కారణం తప్పుడు ఆరోపణలతో నడిచిన రాజకీయ కుట్రలేనన్న ఆ ట్వీట్ ఉద్దేశమని వారు చెబుతున్నారు. న్యూ ఇండియాలో ఆధారాల కన్నా ఆరోపణలే బలంగా మారాయని, న్యాయ ప్రక్రియ స్థానంలో మీడియా కథనాలు నిలుస్తున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అంతిమంగా ఈ ట్వీట్ ఒక వ్యక్తిపై కాదు, ఒక రాజకీయ విధానంపై చేసిన విమర్శగా చూడాలనేది వారి వాదన. మరి వివరించి బయటకు వస్తున్నటువంటి సందర్భంలో కేటీఆర్ అన్నగారి ట్వీట్ని నేను చూడడం జరిగింది. అందులో వారు మరి ఒక పక్క కంగ్రాచులేషన్స్ చెప్తూనే ఇంకొక పక్క మా ప్రభుత్వం పడిపోవడానికి ఈ కేసే కారణం అన్నట్టుగా అర్థం వచ్చేలాగా వారు ట్వీట్ చేయడం జరిగింది. ఇవాళ నేను పొద్దున్నుండి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఏదైతే అనేక రకాలైనటువంటి కమెంట్స్ చేస్తూ ఉన్నారో, ఏదైతే మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఓడిపోవడానికి ఈ కేసే కారణమని ఒక ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, వాళ్ళందరినీ కేటీఆర్ రామారావు గారిని సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. నా మీద కేసు పెట్టింది ఎందుకోసం? పార్టీ కోసం కాదా? ఈ మాట కేసీఆర్ గారు చెప్పలేదా? మరొకవేళ నా మీద కేసు పెట్టింది పార్టీ కోసమే అని మీ అందరికీ తెలిసి ఉంటే ఇవాళ మీరు ఏదైతే ట్వీట్ చేసిండ్రో అది నిజమే అయితే, నేను జైలుకు వెళ్ళేంత వరకు కూడా ఒక్కసారి కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఎందుకు? కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఎందుకు? ఇంకా పెద్ద నాయకులు ఎవరు కూడా మాట్లాడకపోవడం ఎందుకు? అంటే ఆనాడేమో నేను ఒంటరిగా ఫేస్ చేసుకోవాలి, పార్టీ సోషల్ మీడియా కనీసం సపోర్ట్ చేయదు. ఆనాడు బీజేపీ సోషల్ మీడియా అంతా నేను అత్యంత పవిత్రంగా 9 రోజులు అన్నం మెతుకు తినకుండా బతుకమ్మ చేసే వ్యక్తిని నేను. అత్యంత పవిత్రంగా నేను బతుకమ్మ ఎత్తుకొని ఈ జాతి సంస్కృతిని చాటి చెప్పినటువంటి బిడ్డను నేను. ఆ బతుకమ్మ ప్లేస్లో లిక్కర్ బాటిళ్ళు పెడితే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఆనాడు ఏమైంది? మీరు ఆనాడే ఎదుర్కొని ఉంటే ఈ గతి పట్టేదా బీఆర్ఎస్ పార్టీకి? బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి నేను కారణమా? ఒక్కసారి ప్రజలు కూడా రివైండ్ బటన్ దయచేసి నా కోసం ప్రెస్ చేసి ఆలోచన చేయాలి. ఇక ఇదే అంశానికి లైవ్లో చర్చించడానికి మనతో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ మనతో పాటు జాయిన్ అవుతారు లైవ్లో. అలాగే ఇక ఎదురుగట్ల సంపత్ గౌడ్ కామారెడ్డి జిల్లా జాగృతి అధ్యక్షుడు మనకు లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్దాం. ఎలా చూడొచ్చు అంటారు మల్లయ్య యాదవ్ గారు? ప్రధానంగా ఏదైతే కేటీఆర్కి సంబంధించినటువంటి ట్వీట్ రాజకీయంగా దుమారం రేపుతుంది, అందులో భాగంగానే కవిత కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రధానంగా బీఆర్ఎస్ ఓడిపోవడానికి నేను అరెస్ట్ అయినప్పుడు కారణాలే అనేసి కూడా ఆ ట్వీట్ సారాంశం అన్న భావనలో కూడా ప్రధానంగా కవిత విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఏం చెప్తారు? రాజకీయంగా బలి చేయాలనే ఉద్దేశంతోనే
ప్రత్యక్షంగా కేసీఆర్ గారి మీద పోరాటం చేయలేక కవిత గారిని బలిపశువుని చేసిరు అని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు కూడా చెప్పారు, పార్టీ కూడా చెప్పింది. పార్టీలో ఎవరినో ఒకళ్ళని టార్గెట్ చేయాలనే లక్ష్యంతో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆ రోజు సిబిఐ లాంటి దాన్ని, ఈడీ లాంటి వాటిని వాడుకున్నారు అనేది వాటికి వాస్తవం. అదే విషయాన్ని అందులో వ్యక్తీకరించారు. అంటే పార్టీ నష్టపోవడానికి ఒక కారణంగా ఈ లిక్కర్ కేసుని తెర మీదకి తీసుకొచ్చిర్రు అని చెప్పారు తప్ప దాంట్లో వేరే దురుద్దేశం లేదు. ఆ రోజు పోరాటం చేసినప్పుడు ఇప్పుడు ఏ రకంగానైతే నేను డిబేట్లలో మాట్లాడుతున్నానో అప్పుడు లిక్కర్ కేసులో అరెస్ట్ అయినప్పుడు అదే రకంగా అనేక సందర్భాలలో టీవీ ఛానల్స్లలో నేను కూడా ప్రత్యక్షంగా మాట్లాడినా. కాబట్టి సమర్థించలేదు అనడానికి ఏం అవకాశాలు లేవు. సరే, బాధ ఉంటది, వ్యక్తిగతంగా ఇబ్బంది జరిగినప్పుడు వారు ఊహించిన స్థాయిలో ఉండలేదు అని చెప్పేసి అని అనుకోవటమో లేకపోతే ఇంకో రకరకాలు ఉండొచ్చు. కానీ రాజకీయ సమీకరణాలలో పార్టీలో ఉన్న వాళ్ళని రక్షించుకోవడం అనేది ఒక ప్రధాన అంశంగా చూస్తాం. న్యాయపరమైన అంశాలు, చిక్కులు వాటన్నిటిని కూడా అధిగమించి బెయిల్ తీసుకొచ్చే విషయంలో కూడా మామూలుగా 1-2 సార్లు హరీష్ రావు గారు కానీ, కేటీ రామారావు గారు కానీ అక్కడ పోవటం, మాట్లాడటం అవన్నీ కూడా జరిగినాయి. సరే, వారికి వ్యక్తిగతంగా ఇద్దరి మధ్యన ఏమున్నదో, కుటుంబ పరంగా ఏమున్నదో తెలియదు. సరే, ఈ రోజు పార్టీ నుంచి బయటకు వెళ్ళాలనే నిర్ణయం వారు తీసుకున్నారు, పార్టీ కూడా నిర్ణయం తీసుకుంది. ఏదేమైనా ఈ రోజు ఒక శుభసూచకంగా క్లీన్ చిట్ ఇచ్చి దాన్ని విష్ చేస్తే కూడా వేరే కోణం నుంచి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక కుటుంబ సభ్యురాలుగా, పార్టీ మాజీ ఎంపీగా, మాకు పార్టీ కుటుంబ సభ్యురాలుగా భావించి వారికి విషయం చెప్పడం జరిగింది తప్ప దాంట్లో వేరే ఉద్దేశమే ఉంది. అంటే ఈ కారణాన్ని బీజేపీ వాళ్ళు ఉపయోగించుకోవాలనే ప్రయత్నం చేసిరు రాజకీయంగా అనే విషయాన్ని దాంట్లో ఆ దృష్టితోనే చూడాలి తప్ప దీన్ని వేరే విధంగా చూడాల్సినంత అవసరం లేదు. తప్పకుండా రాజకీయాలలో డిఫర్ అయితేనే ఉంటారు, మళ్ళీ జరుగుతూనే ఉంటాయి, ఈ రాజకీయ సమీకరణాలు మారుతూనే ఉంటాయి. కాబట్టి ఈ రోజు వారు ఏ విషయంలో అంటే తప్పుపట్టడానికి ఎవరిని తప్పుపట్టడానికి ఏం లేదు. కవిత గారు ఎందుకు డిఫర్ అయ్యారో ఏమైనారో సరే, వారి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ మరీ అంత ప్రత్యేకంగా మాట్లాడి ఇంకెందుకు చేసే అవసరం, ఆలోచన ఒక కుటుంబ సభ్యురాలుగా ఇప్పటికి కూడా భావన ఉంది. ఆ రోజు హరీష్ రావు గారిని ఇంకా మిగతా వాళ్ళని దయ్యాలుగా భావించి మాట్లాడినప్పుడు పార్టీ రీత్యా క్రమశిక్షణ తీసుకోవాల్సి వచ్చింది, క్రమశిక్షణ రీత్యా ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, తీసుకున్నారు, దానికి అయిపోయింది. కానీ ఈరోజు వారి భవిష్యత్తు వారిది విష్ చేయటం అన్నది డెమోక్రటిక్ సిస్టమ్ లో క్లీన్ చిట్ గా ఈ రోజు కడిగిన ముత్యంలోకి బయటకు వస్తారని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారే అన్నారు. అదే రకంగా ఈ రోజు జరిగిన దానికి అనుగుణంగా కేటీఆర్ గారు విష్ చేసారు. దాంట్లో వేరే అంటే వక్రీకరించి చూడాల్సిన అవసరం అయితే లేదు. సార్, అలాగే మీరు చూసింటారు ఏదైతే లైవ్కి ముందు ఏవి ప్లే అయింది, కవిత మాట్లాడినటువంటి విషయాలు కూడా ప్రధానంగా ఆనాడు కన్నా కేసీఆర్ కన్నా మీడియాతో వచ్చి మాట్లాడింటే నేను అరెస్ట్ అయినటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ పార్టీకి ఇంత దారుణంగా ఓడిపోయేటువంటి పరిస్థితి కాదు, దాదాపు అనర్హులకి టికెట్లు ఇచ్చారు గత ఎన్నికల్లో, అందుకే పార్టీకి ఈ గతి పట్టిందనేసి కూడా కవిత ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు సార్? ఏ పార్టీ అయినా అండి, అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా, మన బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు గెలిచినా ఓడిపోయిన సభ్యులు ఉన్నారు. అసెంబ్లీలో ఎవరు కూడా అబ్సల్యూట్ మెజారిటీతో 100% గెలవరు. అంటే ఓడిపోయిన వాళ్ళందరూ అసమర్థులు, గెలిచిన వాళ్ళందరూ సమర్థులు అనడానికి లేదు. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న కేసీఆర్ గారు 1-4 సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు ఉన్న పరిస్థితులలో ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలో కొన్ని చోట్లలో మార్చే కాడ మార్చారు. కానీ వ్యక్తులే ఇది అని అంటే జగన్ గారు మార్చారు మొత్తం అందరినీ. ఏమైంది? ఇప్పుడు అనుభవం వారు కూడా, కేసీఆర్ గారికి అనుభవం లేదా? వారు కూడా అనేక విషయాల్ని పరిగణలోకి తీసుకొని కూలంకుషంగా ఆలోచించి సమాలోచనలు చేసి సమీకరణాలలో భాగంగానే సరే కొన్ని చోట్లలో నష్టం జరుగుతుండొచ్చు. విత్ ఇన్ ద పార్టీలో వెన్నుపోట్లు ఉంటాయి, రకరకాల కారణాలు ఉంటాయి, ఎదుటోళ్ల ప్రభావం, డబ్బు ప్రభావం ఉంటుంది, ఇతరత్ర కారణాలు ఉంటాయి. అంత మాత్రాన వాళ్ళ అసమర్థులని ముద్ర వేస్తే దీంట్లో సమర్థులు అసమర్థులు అనేది రాజకీయాలలో ఏముంటది? మెజారిటీగా శక్తివంతులు అనేది ఉంటే ఆయన శక్తివంతుడు అనేది ఎన్నికలు ఎందుకు ఇక మామూలుగా గెలిచినట్టు డిక్లేర్ చేసుకోవచ్చు కదా, ఆయన శక్తివంతుడు ఆయన శక్తివంతుడు అని అంటే అట్లా ఉండదు కదా. సహజంగా ఓడిపోయిన తర్వాత రకరకాలుగా మాట్లాడతారు. అందులో మామూలుగా బలహీనులను లేకపోతే అసమర్థులు అనేది ఏమి ఉండదు. అసమర్థులు అనేటువంటి టికెట్లు ఇచ్చేంత పరిస్థితులలో కేసీఆర్ గారు కూడా లేరు. ఎందుకంటే వారు ఎన్నో ఎన్నికలలో చూసారు, ఎన్నో ఎన్నికల్ని అధిగమించిన వాళ్ళు, ఎన్నో ఎన్నికల్ని వాళ్ళు స్వతహాగా ఒకటి చేతి మించి నడిపించారు. కాబట్టి ఆ అవకాశం, ఆస్కారం రెండు లేవు. ఇక రాజకీయంగా ఏదో విమర్శల కోసం మాట్లాడతా అంటే దానికి చేయగలిగేది ఏముండదు.
సార్ మీరు చూసారా కేటీఆర్ గారు చేసినటువంటి ట్వీట్? కవిత ప్రధానంగా ఆరోపిస్తున్నారు, మద్యం కుంభకోణం కేసులో నేను అరెస్ట్ అవ్వడం వల్లే పార్టీకి ఇంత బ్యాడ్ నేమ్ వచ్చింది, ఇంత దారుణంగా ఓడిపోయింది. అందులో ట్వీట్ కేటీఆర్ ఆ ట్వీట్ అలాగనే నాకు అనిపిస్తుంది అనేసి కూడా కవిత మాట్లాడుతున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నా ఇప్పుడు కూడా కే బీఆర్ఎస్ పార్టీని బీజేపీ టార్గెట్ చేయడానికి కవిత గారిని లక్ష్యంగా ఎంచుకున్నారు వాళ్ళు. కవిత గారిని ఎందుకు లక్ష్యంగా ఎంచుకున్నారు? బీఆర్ఎస్ పార్టీలో శాసనసభ్యులు మామూలుగా ఒక కీలక పాత్ర పోషించి సమర్థత కలిగిన నాయకురాలుగా పరిగణించి కేసీఆర్ గారి కూతురు కాబట్టి వారికి ఆ ప్రాధాన్యతనిచ్చి డెఫినెట్ గా వీరిని ఇందులో కేసులో పెడితే ఆ పార్టీకి డ్యామేజ్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతోని ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ ని బద్నాం చేయడానికి కవిత గారి పేరు అందులో ఇంక్లూడ్ చేసిరు అనేది ముమ్మాటికి నిజం. ఆ విషయాన్ని కేసీఆర్ గారు చెప్పారు. ఇంకా అంతకంటే స్పష్టత ఏం కావాలా? కేసీఆర్ గారిని ఓడగొట్టడానికి పరోక్షంగా కవిత గారి పేరుని అందులో ఇంక్లూడ్ చేసి బద్నాం చేయడానికి ప్రయత్నం చేసి బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయాలనుకున్నారు. ఒక మహిళకి ఇటువంటి లిక్కర్ స్కామ్ ని అంటగట్టాలనే ప్రయత్నం చేసిన, దుర్మార్గమైన ఆలోచన చేసిన బీజేపీ ఈ రోజు సమాధానం చెప్పాలి. ఇంతమంది మనోవేదనకి గురి చేయడంతో పాటు ప్రభుత్వాలే కూలిపోయినాయి కదా. ఢిల్లీలో ప్రభుత్వం కోల్పోవాల్సి వచ్చింది. అదే రకంగా పంజాబ్ లో సిసోడియా కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పేసి భావించిన సందర్భంలో అక్కడ అవకాశాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను కూలగొట్టడానికి ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్న బీజేపీని అంటగట్టాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన నిజాలు వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ప్రత్యేకంగా కవిత గారిని కాదు అక్కడ సంబోధించింది, బీఆర్ఎస్ ని లక్ష్యంగా చేసుకొని ఓడగొట్టాలనుకుంటే కవిత గారిని ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచనతోనే కవిత గారి పేరుని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అప్పుడే ఒకవేళ అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందేమో అనే ఉద్దేశంతో బద్నాం చేయడానికి అప్పుడు అరెస్ట్ చేయకుండా కేసులో ఉంచి ఎన్నికలు అయిపోయిన తర్వాత అరెస్ట్ చేసిరు. రైట్ సార్, మీరు అలాగే లైన్లో ఉండండి. మనకు ఎదురుగట్ల సంపత్ గౌడ్ గారు ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. సంపత్ గౌడ్ గారు, ఎలా చూడొచ్చు అంటారు కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ పట్ల? మీ పార్టీకి సంబంధించినటువంటి జాగృతి అధ్యక్షులు కవిత ఆరోపిస్తున్నారు ప్రధానంగా ఆ ట్వీట్ చేసినటువంటి ట్వీట్లో ప్రధానంగా దాని గురించి ఏదైతే నా వల్లనే పార్టీ ఓడిపోయింది అనడం కరెక్ట్ కాదు అనేసి కవిత చెప్పుకొస్తున్నారు. ఏం చెప్తారు? కరెక్టేనండి. ఒక పక్క కంగ్రాచులేషన్ చెప్తూ మరో పక్క కవితక్క గారిని బాధ పెట్టే విధంగా పార్టీ ఓటమికి కారణం అన్నట్టుగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ఆడబిడ్డ మనసు బాధ పెడితే శోభిస్తే మనకేం రాదు. ఎందుకంటే దానికి అనుగుణంగా మనం ఆ ప్రతిఫలం అనుభవించక తప్పదు. ఇప్పటికే బీజేపీ వేసిన ఎత్తుగడల్లో బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఆనాడు కవితక్క గారిని ఈ కేసులో అక్రమంగా వాళ్ళు బీజేపీ పార్టీ ఇరికియడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కవితక్క గారికి సపోర్ట్ ఉండక ఇదే దొరికిందిగా అదునుగా భావించి వాళ్ళు ఎన్నో రకాలుగా అవమానించే విధంగా చివరకు పార్టీ నుంచి సస్పెండ్ చేసి బయటికి పంపే విధంగా ఆమెను ఎన్నో రకాలుగా మానసిక క్షోభకు గురి చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ అని అనొచ్చు. ఎందుకంటే ఇవాళ చాలా బాధాకరం. పార్టీ కొరకు కావచ్చు, జాగృతి ద్వారా కావచ్చు, అనేక రకాల కార్యక్రమాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి నాయకురాలు కవితక్క గారు. ఏ సమస్యలున్నా ప్రజల్లో ఇమ్మీడియట్లీగా స్పందించే నాయకురాలు కవితక్క గారు అని చెప్పొచ్చు. అలాంటి నాయకురాలకు సపోర్ట్గా ఉండాల్సింది పోయి మానసిక శోభ పెట్టడం కరెక్ట్ కాదు. కేటీఆర్ గారు కంగ్రాచులేషన్ చెప్పొచ్చు, కానీ అదే సమయంలో అవమానించే విధంగా మాట్లాడడం, ఈ సందర్భంలో మాట్లాడడం కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం సార్. కేటీఆర్ ట్వీట్ని వక్రీకరించారనేసి కూడా బీఆర్ఎస్ చెప్తుంది ప్రధానంగా. ఇది ఏదైతే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కేసులు బనాయించి మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీని పడగొట్టారు, అలాగే ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీని పడగొట్టాల్సి వచ్చింది. ప్రధాన అస్త్రంగా కవితను వాడుకున్నారనేసి బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. మరి ఆ ట్వీట్లో ఆ సారాంశంలో మీకేమనిపిస్తుంది? అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉందండి. ఎందుకంటే ఇక్కడ కవితక్క అరెస్ట్ నాటికి ఇక్కడ ఎన్నికలు కాలేవు. ఇక్కడ ఎన్నికలు అయిన తర్వాతనే అరెస్ట్ చేసిర్రు కాబట్టి అక్కడనేమో ముందుగానే అరెస్ట్ చేశారు కాబట్టి అక్కడ పరిస్థితులు ఇక్కడ పరిస్థితులు వేరు. ఈ పరిస్థితిలో అండగా ఉండాల్సింది పోయి అవమానించే విధంగా వీళ్ళు చేశారని మేము అనుకుంటున్నాం సార్. ప్రధానంగా ఏదైతే కవిత గారు కూడా అంటున్నారు, ప్రతి సందర్భంలో కూడా హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు మీద
వ్యాఖ్యలు చేస్తున్నారు, అలాగే కేటీఆర్ మీద కూడా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇటువంటి సందర్భంలో గతంలో ఏదైతే ఆమె వెళ్ళినప్పుడు తీహార్ జైలుకి వెళ్ళినప్పుడు సందర్భంలో కూడా మేమంతా సపోర్ట్గా ఉన్నామంటూ చెప్పుకొస్తున్నప్పటికీ కానీ కవిత ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. ఎందుకు, ఎక్కడ చెడింది మీకు, మీ నాయకురాలికి, అలాగే మీ పార్టీకి సంబంధించినటువంటి గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఏంటి? ఏదో అరెస్ట్ సందర్భంలో ఒక రోజో 2 రోజులో సపోర్ట్ గా ఉన్నప్పటికీ దాని తర్వాత జరిగిన పరిణామాల్లో ఎక్కడ కూడా సపోర్ట్ లేరు. పైగా బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా ఎన్నో అవమానకరమైన వార్తలు రాయించడం, వాళ్ళ పేడ ఆర్టిస్ట్ ద్వారా ఎన్నో రకాలైనటువంటి మానసిక క్షోభకు కవితక్క గారిని వాళ్ళు పెట్టారు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ పెట్టాలి కానీ సొంత పార్టీ వాళ్ళే ఈ విధంగా మానసిక క్షోభకు గురి చేసి పార్టీ నుంచి వెళ్ళిపోయే విధంగా చివరకు వాళ్ళే పార్టీ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపించినటువంటి చరిత్ర ఇవాళ బీఆర్ఎస్ పార్టీది. మరి కవిత గారి మీద ఆ మాదిరి వ్యాఖ్యలు చేస్తుంటే కేసీఆర్ కూడా, ఆయన తండ్రి గారు కూడా ఊరికే ఉండరు కదండి, ప్రధానంగా ఆయన కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండానండి, ఎందుకంటే కేసీఆర్ గారిని మేము గౌరవిస్తాం, అలాగే మా నాయకురాలు కవితక్క గారు కూడా చాలా గౌరవిస్తారు. ఇప్పటికి కూడా కవితక్క గారు ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు. ఎందుకంటే సందర్భానుసారం వారు ప్రవర్తించిన తీరు మీద మాత్రమే మాట్లాడడం జరిగింది. ఈ వ్యాఖ్యలు చేయడం వల్లనే కదా ఏదైతే మాజీ ఎంపీ సంతోష్ రావు మీద, మాజీ మంత్రి కేటీఆర్, అలాగే హరీష్ రావు మీద ఒక రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో తాను కూడా ఉద్యమంలో 10 ఏళ్ల పాటు ఉన్నారు. ఆ తర్వాత వెంటనే విమర్శలు చేయడానికి ప్రధాన కారణం ఏంటి, అవినీతి పరులు అనేసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల మీద కూడా ఆరోపణలు చేయాల్సినటువంటి అవసరంలోనే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వచ్చింది అనేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ చెప్పుకొస్తుంది. మరి అందులో మీకేమనిపిస్తుందండి? అలా కాదండి, బీఆర్ఎస్ పార్టీలో అవినీతి పరులకు టికెట్లు ఇచ్చారు అనే ఉద్దేశంతో, లేకపోతే మంచి వాళ్ళకి టికెట్ ఇచ్చుంటే ఇవాళ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందనేది కవితక్క గారి ఆలోచన. అందుకని అలాంటి వారికి టికెట్లు ఇచ్చి ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిందనే ఆవేదనతో మాట్లాడిన మాటలే తప్ప వేరే కావాలి. మరి కవిత గారు కూడా తీహార్ జైల్లో ఉన్నప్పటి సందర్భంలో కూడా ప్రధానంగా సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీనే కదా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్లే కదా కవితను బయటికి తీసుకురావడానికి ఎన్నో సందర్భాల్లో పెద్ద పెద్ద లాయర్లను పెట్టారు, సుప్రీంకోర్టు తరహాలో లాయర్లను కూడా పెట్టారండి. కొద్దిగా పెట్టినట్టు చేసి కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలపకుండా అవమానకరమైన ట్వీట్లు చేయడం, సోషల్ మీడియాలో పెట్టడం, ఇవన్నీ బాధాకరణం. మీది కూడా ఏదో సపోర్ట్ చేసినట్టు చేయొచ్చు, కానీ పూర్తి స్థాయిలో సపోర్ట్ ఎంతవరకు చేసిరు అనేది కవితక్క గారికి, ఈ తెలంగాణ ప్రజలందరికీ తెలుసండి. రైట్. మల్లయ్య యాదవ్ గారు ఏం చెప్తారు? ప్రధానంగా ఈ మద్యం కుంభకోణం కేసు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీద ప్రభావం చూపడం వల్లే గత ఎన్నికల్లో ఓడిపోయిందా, లేకపోతే ఏ ఇతర ప్రభావాలైనా చూపించాయా? లిక్కర్ కేసు స్టార్ట్ కాకముందే పార్లమెంట్ ఎన్నికలలో కవిత గారు ఓడిపోయారు. వారి అసమర్థురాలంటమా? ఎందుకంటే బతుకమ్మ కోసం మామూలుగా పోరాడిన వ్యక్తి, బతుకమ్మ దేశ విదేశాలలో అంటే ప్రాముఖ్యతని తెలియజేసిన వ్యక్తి, అక్కడ స్థానిక పరిస్థితులు రకరకాలుగా ఉంటాయి, ఓటమికి కారణాలు రకరకాలుగా ఉంటాయి, విజయావకాశాలు కూడా రకరకాలుగా ఉంటాయి. విజయం కూడా ఆయన ఏదో పెద్ద సమర్థుడైతేనే గెలుస్తాడని కాదు, రాజకీయ వాతావరణంలో గాలి రకరకాల సమీకరణాలు పనిచేస్తాయి. కాబట్టి సమర్థత అసమర్థత అనేది ఇక్కడ అంటగట్టాల్సిన అవసరం లేదు. రెండోది, వారు మామూలుగా రాజకీయంగా ఎదగాలని చెప్పేసి అని అనుకున్నారు. ఈ పార్టీలో అవకాశాలు ఉన్నప్పుడు అవకాశాలు ఇచ్చారు, ఎందుకంటే ఒకసారి ఎంపీగా ఇచ్చారు, గెలిచారు, తర్వాత రెండోసారి ఇస్తే ఓడిపోయారు, తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత వారు సరే వారికి ఉన్న భావాలను వాళ్ళు వ్యక్తీకరించవచ్చు, ఏదో రకరకాల కారణాల వల్ల ఏది ఏమైనా పార్టీ క్రమశిక్షణ రీత్యా వారి మీద నిర్ణయం తీసుకుంది. వారు ఈ రోజు పార్టీని స్టార్ట్ చేసుకోవాలనుకున్నారు. బయటకు వచ్చి కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. ఓకే, లెట్ దెమ్. ఏం జరుగుతుంది ఏంది అనేది ఆశీర్వదించాల్సింది ప్రజలు, రేపు మనల్ని బలపరచాల్సింది ప్రజలు. కాబట్టి నిజాల్ని ఈ రోజు మామూలుగా ఉన్న ఆరోపణలు కూడా కొట్టేసారు. బీజేపీ ఎంత దిగజారుడు రాజకీయాలు చేసింది, రాజకీయ పార్టీల్ని అణచివేయటానికి ఇటువంటి ఏ రకమైన ప్రయోగాలు, సిబిఐని వాడుకొని, ఈడీని వాడుకొని ఎటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంది, ఎటువంటి అక్రమ కేసులు నిర్బంధాలు చేస్తూ ఉంది అనేది ఈరోజు క్లీన్ చిట్ చేయడం ద్వారా యావత్ ప్రపంచానికి తెలిసిపోయింది, ప్రజానికానికి తెలిసిపోయింది. కాబట్టి వారు ఏం కార్యక్రమాలను కొనసాగించాలనుకుంటున్నారో కొనసాగించుకొని వారి వ్యక్తిత్వాన్ని పెంచుకోవడంతో పాటు రాజకీయంగా ఎదగాలనే ఆలోచన చేయాలి తప్ప
ప్రతిదాన్ని వక్రీకరించి చూస్తే పెద్ద దాంట్లో జరిగేదేం లేదు, ఒరిగేదేం లేదు. ఎందుకంటే ఈరోజు కేటీఆర్ గారు ట్వీట్ చేసిన దాంట్లో మాత్రం ముమ్మాటికి ఒకవైపు కంగ్రాట్ చెప్తూనే రెండో వైపు టార్గెట్ బీఆర్ఎస్ ని బద్నాం చేయడానికి కవిత గారిని వాడుకున్నారు. ఈ కేసుని తెర మీదకి తీసుకొచ్చి రాజకీయంగా వాడుకొని బీఆర్ఎస్ ఓటమికి బీజేపీ వాడుకుంది, ఓటమికి కారణమైంది ఈ కేసు అని చెప్పారు తప్ప కవిత గారిని అక్కడ ఇబ్బంది పెట్టాలనో లేకపోతే వేరే అపవాదుల పాలు చేయాలనో లేకపోతే కావాలని ఉద్దేశపూర్వకంగా అన్న మాట అయితే ముమ్మాటి కాదు. టేక్ ఇట్ గ్రాంటెడ్. రైట్. మొత్తానికి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా అరవింద్ కేజ్రీవాల్ కూడా ఢిల్లీ మాజీ సీఎం కూడా భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన కూడా ఈ దేశంలో చాలా వరకు ఉన్నాయి, మీరు వాటి మీద కొట్లాడండి, వాటి మీద గెలవండి, కానీ ఈ లేని మద్యం కుంభకోణాన్ని సృష్టించి అనవసరంగా పార్టీని బద్నాం చేసేటువంటి ప్రయత్నం చేశారని అటు అరవింద్ కేజ్రీవాల్ చెప్పుకొస్తున్నారు, ఇటు మీరు కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి బలంగా. రైట్, మనకు సంపత్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. సంపత్ గౌడ్ గారు, ఎలా చూడొచ్చు అంటారు? కవిత తీహార్ జైల్లో ఉన్నప్పటి పరిస్థితుల్లో బెయిల్ మీద వచ్చారు, బయటికి వచ్చినటువంటి సందర్భంలో కూడా బెయిల్ ఆర్డర్ కాపీని కూడా టైం తక్కువ ఉన్నటువంటి సమయంలో ఆటోలో తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మాజీ మంత్రి కేటీఆర్ కానీ మాజీ మంత్రి హరీష్ రావు కానీ అప్పటి సందర్భంలో అప్పుడు అనిపించలేదా కవితకి సపోర్ట్ చేశారనేసి? కొంతవరకు ఉన్నారండి, ఎందుకంటే దాని తర్వాత పూర్తి స్థాయిలో సపోర్ట్ అందియాక తర్వాత కొద్ది రోజుల తర్వాత మార్పు రావడం ఇవన్నీ కవితక్క గారు గమనించారు. ఎందుకంటే దాదాపుగా 5.5 మాసాలు తన కుటుంబాన్ని వదిలి పిల్లలను వదిలి మొత్తం ఎంతో క్షోభకు గురై ఒక జైల్లో ఉండడం, ఒక ఆడబిడ్డ ఉండడం, అందులో ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందో మనందరికీ తెలుసు. అలాంటి క్షోభ అనుభవించింది. 5.5 మాసాల తర్వాత భగవంతుని ఆశీస్సులతో ఇవాళ కడిగిన ముత్యం వలె కవితక్క గారు తిరిగి రావడం ఇవాళ ఈ తెలంగాణ ప్రజలకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అంత కష్టపడి 5.5 మాసాలు జైల్లో ఉండడం అంటే చాలా ఇబ్బందికరం. ఎన్నో కష్టాలు అనుభవించి అలాంటి ఉద్యమ నాయకురాలకు ఇన్ని కష్టాలు రావడం చాలా బాధాకరం. సపోర్ట్ అనేది నామమాత్రంగా ఉంటది, పూర్తి స్థాయిలో ఉంటది, అది అందరికీ తెలుసు. ఈ ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తేనే ఉన్నారు. కవితక్క గారు ఏ ప్రోగ్రాం చేసినా దాన్ని ఎక్కువగా ప్రతిఘటించేది ఏ పార్టీ వాళ్ళు ఎక్కువగా అవమానకరంగా మాట్లాడుతారు, ఎవరు ఇన్సల్ట్ చేస్తున్నారు, ఏ మీడియా అవమానకరంగా మాట్లాడుతారు, ఏ పేడ్ బ్యాచ్ అవమానకరంగా మాట్లాడుతున్నారు, ఇవన్నీ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు గమనిస్తున్నారు. కవితక్క గారికి కూడా అన్ని తెలుసు, ఎందుకంటే ఉద్యమ నాయకురాలు ఎవరు ఏ భాషలో మాట్లాడుతున్నారు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నది. మొత్తానికి ఏదైతే క్లీన్ చిట్ ఇచ్చేటువంటి సందర్భంలో కూడా సిబిఐ ఏదైతే సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ కూడా క్లీన్ చిట్ ఎలా ఇస్తారనేసి కూడా మరొకసారి సుప్రీంకోర్టులో కేసు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఎలా ఎదుర్కొంటారు ఈ కేసుకు సంబంధించి? ఇప్పుడు ఇక్కడ ఎటువంటి ఆధారాలు లేవు, ఎటువంటి మనీ ట్రాన్సాక్షన్ జరగలేవు. కోర్టే తీర్పిచ్చినాక వాళ్ళు మళ్ళా పైకోర్టుకు పోతామంటే ఇది కావాలని ఇరుకున పెట్టే విధంగా ఉన్నదే తప్ప ఇందులో వాళ్ళు చేసేది ఏమి లేదు. కోడిగుడ్డు మీద ఈకలు బీకడం తప్ప అక్కడ జరిగిన అవినీతి లేదు. ఎందుకంటే ఇక్కడ న్యాయస్థానమే చెప్పింది. న్యాయస్థానం చెప్పినాక కూడా సిబిఐ పైకోర్టుకు పోవాలంటే ఇక్కడ బీజేపీ పార్టీ క్లియర్ గా కనబడుతుంది. ఇబ్బంది పెట్టాలి, మళ్ళీ నిందెలు ఇవన్నీ మోపాలనే ఆలోచనతోటి వాళ్ళు క్లియర్ గా కనబడుతున్నారు. అధికారులకు అంత అవసరం ఏముంటది? ఈ కోర్టు కాగానే పైకోర్టు, ఆ పైకోర్టుకు పోయి నిందెలు మోపాలని చూస్తున్నారు అంటే వాళ్ళ వెనుక ఒక పెద్ద పార్టీ ఉన్నట్టే అర్థమైపోతుంది తెలంగాణ ప్రజలకు. మొత్తానికి ఢిల్లీ హైకోర్టు కూడా మీకు క్లీన్ చిట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా? శుభ పరిణామంగా వార్త వచ్చేటువంటి అవకాశం ఉంది అంటారా? ఖచ్చితంగా ఉంది. ఏ కోర్టుకు వెళ్ళినా న్యాయం సత్యమేవ జయతే. ఖచ్చితంగా కవితక్క గారు కడిగిన ఆనిముత్యం వలె తిరిగి వస్తారు. ఈ రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు సీఎం ఖచ్చితంగా అవుతారు. దీన్ని ఎవ్వరు ఆపినా అరిచేతిలో నిప్పు పట్టుకున్నట్టే ఉంటది, మాత్రం ఎవ్వరూ ఆపలేరు. రైట్ సార్. చర్చలో పాల్గొన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మల్లా యాదవ్ గారికి అలాగే సంపత్ గౌడ్ గారికి నమస్కారాలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే కవితతో పాటు అలాగే ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనోజ్ సిసోడియా, అలాగే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డికి మొత్తం క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో మరొకసారి ఢిల్లీ హైకోర్టుని సిబిఐ ఆశ్రయించింది. క్లీన్ చిట్ ఎలా ఇస్తారు అనేసి కూడా సిబిఐ తన వాదనలు కూడా వినిపించేటువంటి అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో హైకోర్టు నుంచి కూడా క్లీన్ చిట్ వచ్చేటువంటి అవకాశం ఉందా లేదనేది కూడా త్వరలోనే తెలియనుంది. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. మరో డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BRK న్యూస్.